నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత రోడ్ షో నిర్వహించారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు అల్లు అర్జున్. ఆ సమయంలో రోడ్ షో చేయలేదన్నారు. ఎందుకు తాను కారులో నుంచి బయటికి రావాల్సి వచ్చిందో వివరించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు అల్లు అర్జున్. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్సోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయినారు. అసలు ఇక్కడ దిస్ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసేయండి సార్, వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఆరగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాళ్ళు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటా. మీరు చూడండి, నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్లు అందరూ, మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇంటు ద థియేటర్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతుండడంతోనే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు అల్లు అర్జున్. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. తనకు అంతే వయసు పిల్లలున్నారని, తానెందుకు ఇర్రెగ్యులర్గా ఉంటానన్నారు. అతనికి ఇంకా ఏదో చేద్దామని మిత్రులతో మాట్లాడినన్నారు అల్లు అర్జున్. 60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు. నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని, ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష, అట్లే చేయి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి, ఆ పిల్లగాడు, ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. ఘటన జరిగిన 20 రోజుల వరకు బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ను పరామర్శించడానికి వెళ్లిన సినీ ప్రముఖులకు బాధిత కుటుంబం కనిపించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపైన అల్లు అర్జున్ స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. Next day I came to know, then I told all my close associates, everybody to go immediately visit them,
and they all visited them, and they said by the evening they've applied a case on me, they filed a case on me, so I cannot go visit them personally. From a legal standpoint, I couldn't visit them. I immediately wanted to see them. They said, no, last night you went to the theatre, there was a chaos. If you come to the hospital now, it will be a chaos. And also from a legal standpoint, it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి, చెప్పండి, ఇప్పటికి వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను ఆ ఎడ్జ్లో ఉన్నా. తొక్కిసలాట ఘటన తర్వాత థియేటర్లో ఏం జరిగింది? పోలీసులు అల్లు అర్జున్ను థియేటర్ లోపలికి వెళ్లి హెచ్చరించారా? పోలీసులు చెప్పినా వెళ్లలేదని, చివరకు అరెస్టు చేస్తామని హెచ్చరిస్తే అప్పుడు బయటకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ కామెంట్స్ పై అల్లు అర్జున్ స్పందించారు. బయటకు వెళ్లాలని తనకు పోలీసులు చెప్పలేదని అన్నారు. తన మేనేజర్ విషయం చెప్పగానే తాను థియేటర్ నుంచి బయటకు వచ్చానన్నారు అల్లు అర్జున్. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి, సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరుగుండుంటే, నాకు తెలుసుండుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీతేజ్ వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షలు అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే తెలంగాణలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్నారు. वो जो उन्होंने वायदा कर रहे थे उसके हम पूछना भी चाहते। मैं एज ए सिनेमाटोग्राफी मिनिस्ट्री गवर्नमेंट तरफ से, मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मैं, हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज देंगे 25 लाख का प्रतीक फाउंडेशन से, और ट्रीटमेंट का पैसा भी हम पूरा गवर्नमेंट की तरफ से लेंगे। आज पूरा हमारा प्रिंसिपल सेक्रेटरी हेल्थ भी पूरा परस्यू कर रहे, वो भी देख लेंगे। फ्यूचर में आइंदा ऐसा इंसिडेंट नहीं होने देंगे, जो हमारा सीएम साहब बताए थे वैसे चलेंगे। సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అలాగే శ్రీతేజ్ తండ్రికి 25 లక్షల రూపాయల చెక్కును అందించారు. దాని మీద ఇస్తున్నారు 25 లక్షలు బ్యాంకులు వేసుకున్నాం. హాస్పిటల్ ఎవరేం అడగలేదు. పిల్లవాడు మంచిగా ఇద్దరు దేవుని దయ వల్ల అన్యాయం జరిగింది. అవునే నిన్ను బతికించింది.
సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. 100% రుణమాఫీ అయ్యిందని అబద్ధాలు చెప్తున్నారన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయడం రేవంత్కు చేత కావడం లేదని, రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టారని మండిపడ్డారు కేటీఆర్. 49,500 40,000 ఎట్లయింది? 40,000 మళ్ళీ క్యాబినెట్ కాడికి వచ్చే వరకు 31 ఎట్లయింది? 31,000 కోట్లు మళ్ళీ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకు 26,000 కోట్లు ఎట్లయింది? ఇవాళ ఆఖరికి 20,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు, సిగ్గులేదా అని అడిగినాం. దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో ఇది ఉండే, అల్లం ఉండే, బెల్లం ఉండే, అది ఇది అనేదో తిమ్మిని తిమ్మిని చేసి మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి, డొల్ల మాటలు, రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం గోబెల్స్ను మించిపోయారన్నారు. ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా 1 ఎకరం కేటాయించినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రతి సబ్జెక్టులోనూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలే మాట్లాడారన్నారు. మాట్లాడుతూ ఏమంటాడు, ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి అగ్గువకే మేము భూములు కేటాయించినామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా 1 ఎకరం అన్న కేటాయించినామా? కేటాయించిందే లేదు, నువ్వు అగ్గు కేటాయించినావంటావు. ఇవన్నీ అబద్ధాలు కదా. అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలి. ఒక్క అబద్ధమా? నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్లో నువ్వు అబద్ధాలే మాట్లాడినావు. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మాకేమో మైక్ ఏవైతివి, ఇక సభానాయకుడు అని ముఖ్యమంత్రి అని నోటికొచ్చినట్టు సొల్లు వాగుడు వాగిపోయినావు నువ్వు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసులో హైకోర్టులో కేటీఆర్కు ఊరట లభించినప్పటికీ ఇదే కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్పై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సెక్షన్లు నమోదు చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు. కేసుల వివరాల కోసం ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తమ అభిమాన నేత కోసం నాయకులు భారీ కేక్ తెచ్చి కట్ చేశారు. భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ తన పాలనలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారన్నారు. వైఎస్ జగన్ రియల్ విజనరీ అన్నారు. అరుదైన నేతల్లో జగన్ ఒకరని సజ్జల కొనియాడారు. జగన్ పుట్టినరోజు అభిమానులందరికీ పండుగ రోజన్నారు సజ్జల. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాంజోలు కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం, దానికి మార్గం వేయడం, ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం, పైపైన పూతలు పోయడం కాకుండా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలిపారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘ ఆయుష్ ఇవ్వాలని ట్వీట్ చేశారు. జగన్కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు కాకాని గోవర్ధన్. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని విమర్శించారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం ఈరోజు ఆయన వేడుకలని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి నాతో పాటు సోదరుడు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏ ప్రాంతం చూసినా జనజాతరే. జననేత పుట్టినరోజు వేడుకలను పండుగలా జరుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వృద్ధులు, వికలాంగులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. చాలా చోట్ల పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు గాయం శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, అక్కిరెడ్డిపల్లి, శ్రీనివాస్ బేతంశెట్టి, అమర్నాథ్ రెడ్డి, శిరీష్ రెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి తదితరులు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలో జగనన్న చేసిన పలు కార్యక్రమాలను కొనియాడారు. జననేత వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు వైఎస్ జగన్. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి అడుగులో తనకు తోడుగా ఉండి తనను నడిపిస్తూ తనపై వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదంటూ ట్వీట్ చేశారు. రిటైర్డ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై అన్ని విచారణలు నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావుపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించింది. అయితే ఈ విచారణలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప్పు, కారం వేసిన పాప్కార్న్పై 5%, అలాగే ప్యాకేజింగ్ పాప్కార్న్పై 12%, స్వీట్ కార్న్పై జీఎస్టీ 18% పెంచాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఫోర్టిఫైడ్ బియ్యం గింజలపై పన్ను రేటును 18% నుంచి 5% తగ్గించాలని నిర్ణయించింది. ఇకపై పాత కార్ల అమ్మకాలపై, ఈవీ వాహనాలపై 18% జీఎస్టీ విధించనున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్.